బులెటిన్ వరకు బ్రేకింగ్ న్యూస్ అంటుంది. మనకి విద్యార్థుల భద్రతను పక్కన పెట్టి నిర్మాణంలో ఉన్న భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో నారాయణ స్కూల్స్ పై విద్యాశాఖ అధికారులు కొరడా జుల్పించారు. ఓవైపు నిర్మాణ పనులు కొనసాగుతుండగానే నర్సరీ సహా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తాయి. ఇక అంతేకాకుండా స్కూల్ ప్రాంగణంలోనే పుస్తకాల విక్రయం జరుగుతోందని విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ నేతలు గుర్తించి విద్యాశాఖ అధికారులకైతే ఫిర్యాదు చేశారు. నారాయణ విద్యా సంస్థలో ఇంత ప్రమాదకరంగా విద్యార్థుల జీవితాలు ఉన్నాయని మండిపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. దీంతో రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు నిర్వహించి స్కూల్ను సీజ్ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బందిని భవనం నుంచి బయటకు పంపించారు. జరుగుతుందో పక్క సీలింగ్ వర్కులు జరుగుతున్నాయి, పక్క ఎలక్ట్రికల్ వర్కులు జరుగుతున్నాయి. ఏ స్టూడెంట్ గా పవర్ తగిలి చచ్చిపోతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఏ ఇటుకరాయో మీద పడి ఎవరికైతే చెయ్యో కాలు ఇరిగిపోతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? పంపించేమన్నాను నేను A4 షీట్ మీద 4 లైన్లు లెటర్ రాసి చెప్తాను, నోటీసులు అందజేస్తాను. చేస్తాను. ఇదేంటి సార్ ప్రతిసారి ప్రొసీజర్? స్కూల్ సీజ్ చేయండి, పర్మిషన్ లేని స్కూల్ ఎలా పెడతాడు ఆయన? ఇప్పుడు మీరు సార్ ఈరోజు మీరు ఇప్పుడు రాధాకృష్ణలో ఉన్నానన్నారు, ఫంక్షన్ ఏదో మీటింగ్ జరుగుతుంది, సాయంత్రం 5ంటికి వస్తారేమో, అప్పుడే నన్ను ఎక్కడే కూర్చుంటాం. మీరు వచ్చిన తర్వాత ఈ స్కూల్ సీజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము కదులుతాం. సార్ మీరు ప్రతిసారి మీ ఎంఈఓలు రావడం, ఓ స్కూల్లో పుస్తకాలు దొరకడం, సీజ్ చేయడం, వెళ్ళిపోవడం, అలా మీరు షోకాజ్ నోటీస్ ఇవ్వడం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. ఏదో స్కూల్ ఇదే కిరాణా కొట్లో ఉంది సార్, ఇక్కడ బట్టల షాపులు అన్నీ పెట్టుకుంటున్నారు. వీళ్ళు స్కూల్ తీసి నారాయణ బుక్ స్టాల్ని పెట్టుకోమనండి, బట్టల కొట్లు అవన్నీ అమ్ముకోమనండి బుక్లు. లేకపోతే మినిస్టర్ నారాయణ గారు ఉన్నారని మీరేం భయపడుతున్నారా? ఆయన క్యాబినెట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం విద్యార్థుల భద్రతను పక్కన పెట్టి నిర్మాణంలో ఉన్న భవనంలోనే తరగతులు నిర్వహించిన దృశ్యాలు. ఆరోపణలతో అయితే నారాయణ స్కూల్స్ పై విద్యాశాఖ అధికారులు కూడా జుల్పించారు. ఇక ఓవైపు నిర్మాణ పనులు కొనసాగుతుండగానే నర్సరీ సహా విద్యార్థులకైతే తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ లో అంది సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, మనం చూస్తున్నాం ఇంకా స్కూల్ కూడా పూర్తి కాకముందే స్కూల్ నడుపుతున్నారు, అలాగే అందులో బుక్స్ కూడా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా పూర్తి సామాజిక బాధ్యత మరచి విద్యార్థుల ప్రాణాలను గాల్లో పెట్టి మరి ఈ రోజు నారాయణ విద్యా సంస్థలు ఏదైతే భీమవరంలో పాఠశాలలు నడపడం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం అనేది కూడా ప్రత్యక్షంగా ఈ రోజు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఈ రోజు ఆ పాఠశాలకు ఆకస్మికంగా వెళ్లి తనిఖీ చేయగా ఆ స్కూల్లో నిర్మాణంలో ఉన్నటువంటి పనులు జరుగుతూ ఉండగానే నర్సరీ క్లాస్ నుంచి ఇతర అన్ని క్లాసుల వరకు కూడా ఈ రోజు అన్ని తరగతులను నిర్వహిస్తూ ఉండడం అనేది కూడా రెడీ హ్యాండెడ్ గా వారు పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వారు నిలదీస్తే ఇంత అజాగ్రత్తగా ఏ విధంగా తరగతులు నిర్వహిస్తారు, మీకు లైసెన్స్ ఉందా, అనుమతులు ఉన్నాయనేది కోరితే వారు ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ పాఠశాల తరగతులు నిర్వహిస్తున్నట్లు కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఒక మంత్రిగా ఉన్నటువంటి నారాయణకు చెందినటువంటి ఇది విద్యా సంస్థ, ఇది నారాయణ స్కూల్. భీమవరంలో ఇప్పటికే 2 విద్యా సంస్థలు ఉండగా గునుపూడి ప్రాంతంలో ఇది 3వ విద్యా సంస్థకు సంబంధించి భవనాన్ని కూడా నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణం ప్రారంభం కాకముందే, పూర్తి కాకముందే ఈ విధంగా తరగతులు నిర్వహించడం పట్ల అటు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని నిలదీయడంతో పాటు డిఈఓ కూడా ఫోన్ చేసి ఫోన్లోనే వారు ఈ పాఠశాలను సీజ్ చేసే వరకు తాము ఇక్కడి నుంచి కదలబోమంటూ కూడా వారు భీష్మించుకుని కూర్చోవడంతో ప్రస్తుతం చేసేది లేక అటు విద్యాశాఖ అధికారులు అక్కడికి రావడం అయితే జరిగింది. అయితే కేవలం నిర్మాణంలో ఉన్నటువంటి భవనంలో తరగతులు నిర్వహించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు కుట్టలుగా స్కూల్లో పుస్తకాలు ఉండే ఒక విక్రయశాల కింద మార్చేయడం, యూనిఫామ్లు ఉన్నాయి, ఆ యూనిఫామ్ల విక్రయాలు కూడా జరుపుతూ ఉండడం, అడ్మిషన్లు యథేచ్ఛగా జరుపుతున్న నేపథ్యంలో వాటన్నిటిపై కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం సీరియస్ అయింది. దీంతో డివైఈఓ రమేష్ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ప్రస్తుతం ఆ స్కూల్ ను సీజ్ చేశారు. స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులను కానీ, సిబ్బందిని కానీ, ఉపాధ్యాయులను కానీ అక్కడి నుంచి పంపించి వేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు మీడియాతో మాట్లాడడానికి కూడా పూర్తిగా భయంతో వెనుతిరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రికి చెందినటువంటి విద్యా సంస్థ కావడంతో దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఒక వాయిస్ ఇచ్చేందుకు, కనీసం సమాధానం చెప్పేందుకు ఈ స్కూల్ కు అనుమతులు ఉన్నాయా లేదా, ఉంటే చూపించండి అనేటువంటి అడిగినటువంటి విద్యార్థి సంఘాలకు కానీ, మీడియాకు కానీ ఎటువంటి సమాధానం చెప్పకుండా కేవలం ఆ స్కూల్ సీజ్ చేసి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి నిస్సహాయత వారిలో కనిపించిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే ఇంకా ఎన్నో మనం కూడా ఐ న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో నారాయణ లీలలు బయట పెట్టాం. ఏలూరులో స్కూల్లో పుస్తకాలు విక్రయిస్తుండడం కానీ, యూనిఫామ్లు విక్రయిస్తుండడం కానీ, అధికంగా ఫీజులు వసూలు చేయడం కానీ ఐ న్యూస్ కూడా బయట పెట్టింది. ఇటువంటి ఘటనలు ప్రతి ఊర్లో కూడా నారాయణ విద్యా సంస్థల్లో ఉన్నాయనేది ఈ రోజు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి సంబంధించి భీమవరంలో ఏదైతే ఈ సీజ్ చేశారో మళ్ళీ 2-3 రోజుల్లోనే అధికార ఒత్తిడితో వాటిని తెరిచేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ ని పర్మనెంట్ గా సీజ్ చేయాలి,
అనుమతులు లేని విద్యా సంస్థలు ఎక్కడున్నా సరే విద్యాశాఖ అధికారులు పక్షపాతం లేకుండా వాటిపై చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మరోవైపు నారాయణ స్కూల్లో తల్లిదండ్రులు అందరూ కూడా ఇప్పటికే ఫీజులు కట్టి వారందరూ కూడా అడ్మిషన్లు తీసుకున్నారు. ఇప్పుడు ఈ స్కూల్ను సీజ్ చేయడంతో తమ పిల్లల భవిష్యత్తు ఏంటి, మళ్ళీ మరో స్కూల్లో తాము ఫీజులు ఎలా కడతాం, తిరిగి తమ ఫీజులు తమకు ఇప్పించాలి, తమ పిల్లల విద్యా సంవత్సరాన్ని కాపాడాలంటూ కూడా వారు కూడా కోరుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? విద్యాశాఖ అధికారులు కేవలం నామమాత్రపు చర్యలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ చూస్తే గానీ ఇక్కడ విద్యార్థులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు సోని. ఎస్, మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా భార్గవ్, నారాయణ స్కూల్ పై అధికారులు ఎందుకు సీజ్ చేయడం లేదు? అసలు ఏం జరుగుతుంది? చుట్టూ ఉన్న ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? అసలు మనం చూస్తున్నాం ఖచ్చితంగా కూడా నారాయణ స్కూల్లో ఎస్ఎఫ్ఐ నాయకులు వెళ్ళినప్పుడు వారు తాము ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాము, వారు అడ్మిషన్లు చేస్తున్న సమయంలోనే తాము ఫిర్యాదు చేశాం, పుస్తకాలు అమ్ముతున్నారని ఫిర్యాదు చేశాం. కానీ ఒక్కసారి కూడా ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామని స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖలోని కింది స్థాయి సిబ్బందిని పంపి కేవలం వారికి వార్నింగ్ ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోలేదు. అందువల్ల ఈ రోజు వేలాది మంది వందలాది మంది విద్యార్థులు ఈ స్కూల్లో అడ్మిషన్లు కట్టి డబ్బులు వేలు కట్టి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు వారి భవిష్యత్తుతో చెలగాటమాడడానికి విద్యాశాఖ అధికారులు కూడా పరోక్షంగా కారణం. ఎందుకంటే వారు సరైన సమయంలో స్పందించి స్కూల్ సీజ్ చేసి ఉన్న అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించకూడదు అనేటువంటి కఠినంగా వారికి చెప్పుంటే కనుక ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదనేది కూడా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా వారు ప్రశ్నించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే అంటూ కూడా డీఓని డిమాండ్ చేయడంతో వారు వచ్చి ఈ రోజు ఆ పాఠశాలను సీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ భార్గవ్.